హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఈ చీర కుచ్చులు వేస్తున్నాను అనమాట. ఈ చీర వచ్చి సాఫ్ట్ సిల్క్ చీర అనమాట, పట్టు చీర. ఇదేమో బాడీ కలరు, ఇదేమో అంచు అనమాట. అంచేమో ఈ విధంగా వచ్చిందనమాట. దీనికి కూడా మొత్తం కలంకారీ బొమ్మలు వచ్చాయన్నమాట. ఇదేమో పళ్ళుకు కూడా సేమ్ అదే విధంగా వచ్చిందనమాట. మొత్తం సెల్ఫ్ కలరే ఉందనమాట. ఇది ఇట్లా రామ కలరు. ఈ చీరకి కుచ్చులు వేసి చూపిస్తాం. ఇట్లా ఇప్పుడు ఫింగర్కి ఈ విధంగా దారం చుట్టుకున్నా. ఇట్లా 10 నెంబర్ నీడిల్ యూస్ చేస్తున్నా. ఇప్పుడు ముందు ఇట్లా చీరకి ఇట్లా లాక్ వేసుకుంటున్నా. ఈ విధంగా ఒకసారి లాక్ వేసుకున్నా, మళ్ళీ సెకండ్ టైం లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా లాక్ వేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఈ దారం మీదికి తీసి డిజిటల్ బీడ్స్ యూస్ చేస్తున్నా. సేమ్ కలర్ బీడ్స్ అనమాట ఇవి, సేమ్ చీర కలరే. ఇట్లా బీడ్ యాడ్ చేసుకున్న తర్వాత బీడ్ లాక్ వేస్తున్న తర్వాత ఇట్లా 2 టైమ్స్ ఇట్లా నిడిల్ మీద దారం చుట్టుకొని ఇట్లా ఇది వీ షేప్లో చూసుకోవాలన్నమాట. ఎక్కడ దాకా వస్తుందో కొంచెం లోపలికి ఇట్లా చూసుకొని తర్వాత ఇట్లా ఈ విధంగా లాక్ వేసుకుంటున్నాం అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ 2 చైన్స్ తర్వాత మళ్ళీ ఇట్లా నిడిల్ మీద దారం చుట్టుకొని ఈ గ్యాప్లో మళ్ళీ డబల్ క్రోషే వేసుకుంటున్నా. ఇట్లా డబుల్ క్రోషే వేసిన తర్వాత మళ్ళీ 1 2 3 చైన్స్ వేసుకుంటున్నా. 3 చైన్స్ వేసి ఈ 2 చైన్ డబుల్ క్రోషా వేసుకుంటాం కదా, దీని మధ్యలో నుంచి ఒక చిన్నగా పీకాట్ లేదంటే స్తూపం లాగా ఇట్లా వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ వేసుకుంటున్నా. మళ్ళీ 1 2 3 చైన్స్ మళ్ళీ ఇది ఈ గ్యాప్ మధ్యలో చూసి మళ్ళీ ఒక చిన్న పీకట్ లాగా వేసుకోవాలన్నమాట. చిక్కు లేకుండా వేసుకోవాలి. ఇట్లా పీకట్ లాగా వేసుకుంటున్న చిన్నగా. మళ్ళీ ఇట్లా చుట్టుకోవాలి నిడిల్ మీద దారము. మళ్ళీ ఇట్లా డబల్ క్రోషే వేసుకుంటున్నా. డబల్ క్రోషే అయిన తర్వాత మళ్ళీ 3 చైన్స్ వేసుకొని ఈ గ్యాప్ మధ్యలో ఉంటుంది కదా, దాంట్లో ఇట్లా వేసుకుంటున్నా. ఇదే విధంగా మొత్తం ఈ డబల్ క్రోషకి ఎన్ని పడతాయో అదే విధంగా వేసుకోవాలన్నమాట చూసుకొని ఇట్లా. తర్వాత మళ్ళీ 3 చైన్స్ ఇట్లా పీకాక్ లాగా వేసుకోవాలన్నమాట. ఇట్లా సెల్ఫ్ కలరే తీసుకున్నాం మొత్తము. మళ్ళీ ఇట్లా చూసి మళ్ళీ డబల్ క్రోషే వేసుకుంటున్నా. చిక్కు లేకుండా వేసుకోవాలన్నమాట, దారం చిక్కులు లేకుండా ఇట్లా. తర్వాత మళ్ళీ 1 2 3 చైన్స్ మళ్ళీ ఇది ఎక్కడ దాకా స్తూపం లాగా వేసుకోవాలన్నమాట. ఇట్లా ఇదే విధంగా మళ్ళీ ఒకసారి నీడిల్ మీద దారం చుట్టుకుంటున్నా. మళ్ళీ ఇదే విధంగా డిజైన్ వేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ 3 చైన్స్ ఎక్స్ట్రా 3 చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసుకొని ఇట్లా లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా చిక్కు లేకుండా. తర్వాత ఇట్లా వస్తుందన్నమాట డిజైన్. దీనికి ఇప్పుడు ఇక్కడ బట్టకి లాక్ వేసుకోవాలి డైరెక్ట్గానే. తర్వాత మళ్ళీ ఒక సింగిల్ క్రోషా వేసుకుంటున్నా. సింగిల్ క్రోషా వేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఇట్లా దారం మీదికి తీయాలి. మళ్ళీ ఇట్లాంటివి బీడ్స్, స్మాల్ బీడ్స్ యాడ్ చేస్తున్నా. ఇట్లా ఈ విధంగా ఇట్లా యాడ్ చేసుకుంటే ఇట్లా బీడ్ లాక్ వేసుకున్నాక ఈ విధంగా ఒక ఇట్లా వస్తాయన్నమాట. డిజైన్ లాగా ఇట్లా ఈ విధంగా వస్తాయన్నమాట. అందుకే అట్లా దారం లాక్ వేసుకున్నాక అట్లా వీ షేప్లో వేసుకోవాలన్నమాట. ఇట్లా వీ షేప్లో వస్తాయి. ఇప్పుడు మళ్ళీ దారం మీదకి తీసి కుచ్చుళ్ళు యాడ్ చేసుకుంటున్నా. ఇట్లాంటి కుచ్చుళ్ళు అనమాట, నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుచ్చుళ్ళు ఇవి. ఈ కుచ్చుళ్ళు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కుచ్చుళ్ళు ఎక్కడ దాకా వస్తాయో చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా లాక్ వేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బీడ్స్ యాడ్ చేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు 3 బీడ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. దారం అంతా పువ్వులు చూసుకొని లాక్ వేసుకోవాలి. తర్వాత ఇట్లా బీడ్ లాక్ వేసుకున్న తర్వాత ఇట్లా మనం ఇట్లా అంటే ఒక డిజైన్ లాగా వస్తుందన్నమాట. తర్వాత మళ్ళీ బీడ్ లాక్ వేసుకున్నాక మళ్ళీ దాని పక్కన సింగిల్ లాక్ వేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ బీడ్ యాడ్ చేస్తున్నా. క్రిస్టల్ బీడ్ యాడ్ చేస్తున్నా. బీడ్ లాక్
తర్వాత మళ్ళీ ఇట్లా నీడిల్ మీద 2 టైమ్స్ దారం చుట్టుకోవాలి. ఇది ఎక్కడ దాకా వస్తుందో దానికన్నా కొంచెం లోపలికి లాకేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా చూసుకొని లాకేసుకోవాలి చిక్కు లేకుండా. మళ్ళీ 1 2 చైన్స్ మళ్ళీ ఇట్లా నీడిల్ మీద దారం చుట్టుకోవాలి. సేమ్ డబల్ క్రోషా వేసుకున్న తర్వాత మళ్ళీ 3 చైన్స్ వేసుకుంటున్నా. ఇక్కడ 3 చైన్స్ వేసుకొని ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఇక్కడ గ్యాప్లో ఇట్లా చిన్న పీకాక్ లాగా, అదే ఒక చిన్న స్తూపం లాగా వేస్తున్నాను అనమాట. ఇట్లా డిజైన్ మొత్తం ఇదే విధంగా వేసుకోవాలన్నమాట. సెల్ఫ్ కలర్ థ్రెడ్ తోటి వేస్తున్నా. మీరైతే దీనికి ఆపోజిట్ కలర్లో వేసుకున్న డిజైన్ బాగానే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ చిన్న పీకాక్ లాగా వేస్తున్నా. ఇట్లా ఈ విధంగా మొత్తం డిజైన్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలన్నమాట. చీరకైనా మీకు ఈ డిజైన్ వేసుకోవాలంటే వేరే కలర్ తీసుకొని కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. నాకైతే వేరే కలర్స్ కన్నా సెల్ఫ్ కలరే వేస్తే బాగుంటుందని అందుకే ఈ విధంగా సెల్ఫ్ కలరే చూపిస్తున్నాను నేను. మీరైతే ఆపోజిట్ కలర్ తీసుకోవచ్చు అనమాట. డిజైన్ అయితే ఈ విధంగా వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇప్పుడు నిడిల్ మీద దారం చుట్టుకొని డబల్ క్రోషా వేసుకుంటున్నా. తర్వాత 3 చైన్స్ ఇట్లా 3 చైన్స్ వేసుకుంటున్నా. మళ్ళీ ఈ గ్యాప్ మధ్యలో పికాట్ వేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ నిడిల్ మీద దారం చుట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్ అనమాట. ఇంకా మళ్ళీ 3 చైన్స్ ఇట్లా మళ్ళీ ఈ గ్యాప్ మధ్యలో మీద దారం చుట్టుకోవాలి. ఈ త్రిబుల్ డబల్ క్రోషా వేసుకుంటున్నా. చిక్కు లేకుండా వేసుకోవాలన్నమాట. ఇట్లా డబల్ క్రోషా వేసుకుని మళ్ళీ 3 చైన్స్ వేసుకున్న తర్వాత ఇది రెండింటి మధ్య గ్యాప్లో మళ్ళీ పీకాట్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఇట్లా ఈ విధంగా వస్తుందన్నమాట డిజైన్. ఇట్లా ఆర్చ్ కుచ్చుకి ఇట్లా బీడ్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇట్లా వస్తుందన్నమాట డిజైన్. ఇప్పుడు మళ్ళీ ఇది ఎక్కడ దాకా వస్తుంది అక్కడ లాక్ వేసుకుంటున్నా. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక సింగిల్ లాక్ వేసుకున్నాక, లేదంటే ఇది సింగిల్ లాక్ అయినా అంటారు, లేదంటే సింగిల్ క్రోషా కూడా అంటారు. ఇప్పుడు మళ్ళీ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఈ బీడ్స్ లాక్ వేసుకోవాలి. తర్వాత ఇవి ఇట్లా లాక్ వేస్తే ఆల్రెడీ అవి ఒక డిజైన్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. ఇట్లా లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకున్నాక మళ్ళీ కుచ్చుళ్ళు యాడ్ చేసుకుంటున్నా. ఇట్లా ఈ కుచ్చుళ్ళు చీరకి మొత్తం వచ్చి 40-50 అట్లా పడతాయి అన్నమాట. 40 పడతాయి ఈ డిజైన్కి అయితే కంపల్సరీ. ఇట్లా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా నేను. తర్వాత మళ్ళీ ఇక్కడ బీడ్స్ యాడ్ చేస్తున్నా. బీడ్ లాక్ వేసుకోవాలి. ఇట్లా కొంచెం ఈ బీడ్స్ కొంచెం లూజ్గానే లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా ఇట్లా. తర్వాత ఇవి ఇట్లా దగ్గరికి ఇట్లా పట్టి లాక్ వేస్తే అదొక డిజైన్ లాగా వస్తుంది అన్నమాట. అందుకే మళ్ళీ ఇప్పుడు లాక్ వేసుకుంటున్నా. సింగిల్ క్రోషా వేసుకుంటున్నా. ఇట్లా మళ్ళీ డిజిటల్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువ చూపించడం లేదనమాట డిజైన్. ఎందుకంటే ఎక్కువ చూపిస్తే డిజైన్ వేసేటప్పుడు అది అప్లోడ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అందుకని ఇట్లా సింపుల్ కొంచెం వేసి చూపిస్తున్నాను అనమాట. చీరకి ఈ విధంగా వస్తుందన్నమాట డిజైన్. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని కొంచెం లోపలికి లాక్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు డబల్ క్రోషా వేస్తున్నా. తర్వాత మళ్ళీ ఇట్లా 2 చైన్స్ వేసుకుంటున్నా. 2 చైన్స్ వేసుకొని మళ్ళీ నిడిల్ మీద ఈ విధంగా దారం చుట్టుకొని మళ్ళీ ఇట్లా డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. 1 2 డబల్ క్రోషా వేసుకున్నాక మళ్ళీ మధ్యలో గ్యాప్ మధ్యలో తీయాలన్నమాట. ఇదే విధంగా డిజైన్ మొత్తం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇట్లా మళ్ళీ 3 చైన్స్ మళ్ళీ ఇది ఎక్కడ దారం చుట్టుకుంటున్నా ఈ విధంగా వేసుకుంటున్నాను అనమాట. మీరు చీరకైతే మీరు సెల్ఫ్ కలర్ కాకుండా ఆపోజిట్ కలర్ వేసుకుంటే ఇంకా చీరకి సూపర్ ఉంటుంది అనమాట ఈ డిజైన్. ఇది బాగా ట్రెండింగ్లో ఉన్న చీర అనమాట. ఇది మొత్తం ఇట్లా కలంకారీ అంటారు కదా, ఆ డిజైన్ వచ్చిందనమాట. ఇట్లా పెళ్ళి కూతురు ఇట్లా ఈ విధంగా ఉందన్నమాట ఈ చీర. అందుకే ఇట్లా సెల్ఫ్ కలర్ తీసుకొని వేస్తున్నా. తర్వాత మళ్ళీ ఇట్లా నిల్ మీద దారం చుట్టుకోవాలి.
మళ్ళీ ఈ విధంగా డబల్ క్రోషే వేసి గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లో ఇట్లా లాక్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మళ్ళీ నీడిల్ మీద దారం చుట్టుకోవాలి లాస్ట్ అన్నమాట. ఇట్లా మళ్ళీ 3 చైన్స్ మళ్ళీ ఈ గ్యాప్ మధ్యలో ఇట్లా వేసుకుంటున్నా. మొత్తం 1 2 3 4 5 6 వచ్చాయన్నమాట. డబల్ క్రోషేకి ట్రిపుల్ క్రోషేకి 6 పికార్డ్స్ వచ్చాయన్నమాట. మీరు కూడా ఇట్లా ఇదే విధంగా కౌంట్ చేసేసుకోవచ్చు. డిజైన్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. కామెంట్స్ ఈ డిజైన్ ఏ విధంగా ఉందో కామెంట్ కూడా చేయండి ప్లీజ్.